అంటే మీరు అనుకున్నట్టుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఏదైతే నిజంగా చిరంజీవి గారు కూడా ఇనిషియల్ స్టేజ్లో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమందితోటి ఆయన మాటలు పడ్డారో, వాటిని అన్నిటినీ భరించి సహించి అవన్నీ వచ్చారు. సో అట్లాంటి మీకు కూడా ఎదురైతేగా అంటే చాలామంది చెప్తారు మామూలుగా కూడా నిన్నటి నుంచి కొంతమంది చేసే పనులకి సెట్లో కొంతమంది మాట్లాడే మాటలకి ఇబ్బంది వస్తుంటాయి. ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయి అవి. నా తోటి ఆర్టిస్టులు నాతో షేర్ చేసుకుంటాను, నేను షేర్ చేసుకుంటాను. కామన్ అన్న, అవమానించడం తక్కువ చేయడం అనేది ఇండస్ట్రీలో అందరికీ ఉంది. కొంతమందికి ఆ రకం మనుషులు ఉంటారు, ఎక్కడ పోయినా ఉంటారు. అది మనిషిని హట్ చేయడం వాడికి ఇష్టం అంతే. గొప్ప గొప్ప డైరెక్షన్ డిపార్ట్మెంట్లు, గొప్ప గొప్ప మేనేజర్స్, గొప్ప గొప్ప ప్రొడక్షన్స్ ఉన్న ఇదిలో వాటిల్లోనే కొంతమంది తేడాగాలు కూడా ఉంటారు. మా ఆర్టిస్టులు కూడా ఉంటారు. పాముల్లాగా విషనాగుల్లాగా ఇంకోటి ఎదుగుతుంటే తట్టుకోలేరు, వాడి అవకాశం వీడి తీసుకో అతని మీద ప్రచారాలు చేయడం చెడుగా. మనం లేనప్పుడు మన గురించి మంచి మాట్లాడకపోయినా పర్వాలేదు, చెడు మాట్లాడకూడదు. అది నేను నేర్చుకున్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. నాకు ఫస్ట్ నుంచి అది ఉంది. అలాంటివి ఉండాలి, ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో అలాంటిది ఉండాలి. మనం ఏదైనా అనాలి, తప్పు కనబడిందంటే ఎదురుగా మొహమ్మద్ చెప్పాలి. అందుకే నా మనిషి లేనప్పుడు మాట్లాడకూడదు. అది కూడా నీకు తెలిసి సగం సగం హాఫ్ నాలెడ్జ్తో, నీ చెవులతో నువ్వు వినకుండా, కళ్ళతో చూడకుండా, ఇవన్నీ. కానీ వీళ్ళంతా చేసేవి అవే. వీళ్ళకి ఏమీ తెలియదు. వాడేదో చెప్పింది నమ్మేసి వద్దులే తను వద్దులే అని చెప్పి ఇంకొని పెట్టుకుంటారు. అరే వాడికి జరిగిన ఎక్స్పీరియన్స్లో వాడికి ఎందుకు పడలేదో, వాడు మంచి టాలెంటెడ్ ఏమో, నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు వేస్ట్గా. వాళ్ళ తర్వాత రిలీజ్ అవుతారు, కానీ తర్వాత అప్పుడు వీడు రాడు, వీడు దొరకడు. అవసరమే ఉంది ఇక్కడ అన్నీ కూడా. జబర్దస్త్లో కూడా చేశారు కదా. జబర్దస్త్ మొదలుపెట్టిందే నేనన్న, మొదలుపెట్టిందే మేము, మా బ్యాచ్ అంతా. నేనంటే మా గ్యాంగ్, నేను, ధనరాజు, వేణు, అందరం. సో మీరందరూ మీ గ్యాంగ్ అంతా కూడా సినిమాల్లోకి వచ్చారు. అక్కడ చాలా సీనియర్స్ అండి, మా అన్నయ్యలు చాలా సీనియర్స్. సత్య ఉన్నాడుగా, మా కమెడియన్ సత్య, మా బండోడు, ఆడు, నేను, మా గ్యాంగ్ అందరూ. మా సత్య బాగా ఫ్రెండ్ అయితే. సత్య మంచి ఫ్రెండ్. ఓకే, ఫ్రెండ్ అంటే నిజంగా నాకేమంత బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఎప్పుడు నేను అంటే వాళ్ళు అనుకున్నా నేను ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకోను అన్న. ఇప్పుడు నిజంగా నమ్మను, ఇక్కడ ఇండస్ట్రీలో 6 to 6 బంధాలే తప్ప నేను దీన్ని అంత సీరియస్గా తీసుకోను. ఓకే అన్న, 70,000 80,000 గడిచిపోయిన కైకల్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నేను చాలా టైం స్పెండ్ చేశాను తెలుసా మీకు. కైకల్ గారితో నేను టైం స్పెండ్ చేశాను చాలాసార్లు. కోటా శ్రీనివాసరావు గారితో ఇప్పుడు కూడా నిన్న 2 రోజుల క్రితం కూడా వెళ్ళాను. సో వైరల్ వీడియో అది. నేను ఆయనతో పాటు టైం స్పెండ్ చేస్తాను. మహా నటులు రేలంగ్ గారి దగ్గర నేను. అంటే ఎందుకు వెళ్తారు? రంగం సినిమా పరిశ్రమ నేను చూసి వచ్చింది, నేను చిన్నప్పుడు చూసినవన్నీ ఆ యొక్క బంగారపు అడుగులు అన్నయ్య. అవి నమ్మి వచ్చాం, కానీ ఇప్పుడు అక్కడ అలా లేవన్నయ్య. వాళ్ళతో ఉంటే కనీసం వాళ్ళు ఎన్ని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పది. కైకాల గారు, కోట శ్రీనివాసరావు గారు, తనికెల భరణి గారు, వాళ్ళు స్టార్ వార్డ్స్ లెజెండ్సే నిజంగానే. రాళ్ళపల్లి గారు, వీళ్ళందరితో నాకు అనుబంధం ఉంది. నేను ముగింపులేను కదా, ఆయనతో రాళ్ళపల్లి గారు నాటకాలు చేశాను. భరణి గారితో పాటు కుక్కరకు భరణి గారి నాటకాలు మా ఊర్లో కొమ్మది కళ్యాణ్ గారు. నేను మా నాన్నగారు రంగస్థలం నట్లే కదా, నేను అందులోంచి వచ్చాను. సూపర్. ఓకే, అన్నం పెట్టింది లలిత కళాంజలి, కోటరామకృష్ణ గారితో పాలకొల్లు. అంటే సినిమాలోకి రాకముందు స్టేజ్ మీద చేశాను, స్టేజ్ ఆర్టిస్ట్ అన్నా. నేను నాటకాల నుంచి వచ్చాను. రవీంద్ర భారతిలో కూడా నాటకాలు చేశాను నేను. ముగింపులేని కదా, రాళ్ళపల్లి గారివి, గోగ్రహణ అర్ధపాండం భరణి గారివి, భరణి గారి రాజీనామా, భరణి గారు గురువు రాళ్ళపల్లి గారు. సో వాళ్ళిద్దరు బంధం మామూలు బంధం కాదు. అంటే ఇంకా ఆయన దైవంగా భావిస్తారు. ఆయన ఇంట్లో దేవుడి ఫోటో ఎలా ఉంటుందో రాళ్ళపల్లి గారి బొమ్మ కూడా అలాగే పెట్టుకున్నారు. ఆయన శివుడు, రాళ్ళపల్లి గారు ఇద్దరు అలా ఉంటారు భరణి గారి ఇంట్లో. కరెక్ట్. ఆయన పేరు చెప్పగానే లేచి నిలబడతారు. అలా బాలుగారు, కోదండపల్లి గారి పేరు చెప్తే అలా అట్లా. నాకు బాలుగారితో అత్యంత అనుబంధం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో. నేను పేరుగా నటుండే తప్ప నా వ్యవహారాలని వేరన్నా. నా ప్రాణం చనిపోకముందు వేటోసిన తర్వాత మీరు చెప్తుందంటే వింటూ ఉంటే, అంటే వాళ్ళ మహామహుల్ని వాళ్ళ గౌరవిస్తే మనకు నష్టమేం లేదు. ఇంకా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. వాళ్ళతో గడుపుతున్న ఆ క్షణాలని అవి మనకి జీవితకాలం మనకు మరుపురాని అనుభూతులాగా మిగిలిపోతాయి కదా అలాంటి వాళ్ళతో గడపడం అనేది. అంటే వాళ్ళు చేసిన జర్నీలో అండి, బ్యాంక్ ఉద్యోగాలు వదులుకుని కోట గారు, భరణి గారు ఏమో ఎక్కడ ఆయన ప్రయాణం ఎలా ప్రయాణం అయ్యి ఒక నటుడిగా స్టార్ట్ అయింది, ఒక రచయిత అయ్యి. ఆయన అవుతాం అనుకోలేదు. ఆయన అసలు ఒక గ్యాంగులో మెంబర్, ఆయన ఒక రౌడీ, ఆయన బొగ్గు దొంగతనం ఆయనే చెప్పారు కదా. మన ఇంట్లో నాన్న చేత తన్నులు తిని ఈ పనులు చేసి. ఇప్పుడున్న ఆయన భరణి గారు, ఆయన గతం ఏంటి, ఇప్పుడున్న కోట గారు ఆయన గతం ఏంటి, వాళ్ళందరూ ఎంత గొప్ప లెజెండరీస్. అండ్ ఈవెన్ మా శివాజీరాజా అన్నయ్య గారు, ఆయన సంస్కారం, ఆయన ఒక ప్రెసిడెంట్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయనతో ఆ బంధం నాకు ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళు. నేనే రాజు నేనే మంత్రి ఒక 40-50 రోజులు పనిచేసిన, దగ్గర 1 year ఆ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ట్రావెల్. ఇప్పుడు మళ్ళీ సరిపోదా సినిమా, ఈ సినిమాలో కూడా నేను శివాజీరాజా గారే కొన్ని నెలల నుంచి. నాని సినిమా మా సంసారం వేరు అసలు, శివాజీరాజా గారు మేము.
ఆయన ముందు అసలు మేము ఎవరమండి మేమంతా, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 35 ఏళ్ళు 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఒక్క సినిమా కళ్ళు అనే సినిమా చాలు శివాజీ రాజాకి. కళ్ళు, ఆయన చేసిన సినిమాల్లో సముద్రం, ఆయన చేసిన సినిమాల్లో మనం మాట్లాడుకుంటే చాలా చాలా కాదు కదండి, ఇవాళ అవుతుంది. వాళ్ళు అలాంటి నటులతో ఎందుకు టైం స్పెండ్ చేస్తారని అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్న. ఇన్ని నాటుపోట్లు తట్టుకుని వచ్చారు కదండి. సినిమా పరిశ్రమ ఇప్పుడు రూపాంతరాలు చెందుకుని ఇలా ఓటీటీ అనేది ఒకటి వచ్చింది. మీకు తెలియదు, నేను కైకల్ గారితో ఇది మాట్లాడు, కోట గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాను. ఏది వచ్చినా సినిమా ఎప్పటికీ సినిమా గొప్పది, సినిమా అన్ని రంగాలు గొప్పవి. మీరు ఎవరైనా మాట అన్నారు, మీరు ఎలా అండి ఎలా సర్దుకొచ్చేవారండి, ఏ తప్పు లేకుండా అన్యాయంగా ఒకరు ఇలా అంటున్నారని నేను బాధ అనిపిస్తున్నప్పుడు వాళ్ళని కలుస్తుంటా. అప్పుడప్పుడు నాకు ఆనందం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఎంత సక్సెస్ కొట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బాగా రిసీవ్ చేసుకుంటారా కోట గారు? రిసీవ్ చేసుకుంటారు. అందరూ అంటారు కోట గారి కోపం ఎక్కువ అని, కానీ బట్ ఆయన ఒకవేళ ఒక మాట అన్న తప్పే ఉందన్న. అంత మహానుభావులు వాళ్ళు ఏముంటుంది, పాప ఆయన అలా ఏం కాదు. ఆయన ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఒకటి చెప్పేటప్పుడు స్ట్రాంగ్గా చెప్పబుద్ధి వస్తుంది. అది కాదురా ఇలా వినాలి అంటే అప్పుడు వాళ్ళకేందంటే ఇది మనం చెప్తే ఎవరన్నా ఏమో అని అనుకుంటారేమో, బాధపడతారేమో అనే ఇది ఉండదు వాళ్ళకి. అసలు మమ్మీ చెప్పేస్తారు, ఇది చెప్పకపోతే ఎట్లా ఇప్పుడు దాచుకున్నాము అని చెప్పాలనిపించేస్తుంది. ఇంకా పోయేది ఏముంది ఇంకా అని అనిపిస్తుంది వాళ్ళకి. అదే వచ్చేయగలం కదన్న వాళ్ళ ముందు. అసలు ఆయన ఏదైనా అనొచ్చు, ఆయన చాలా ఆనందంగా ఉంటుంది నాకు. ఆయన ఆరోగ్యంగానే ఉండారు కదా. అదే అంటే ఈ మధ్య ఆయన ఆరోగ్యం గురించి అసలు ఇప్పుడు 2-3 సార్లు ఆయన చంపేశారు బతుకున్నగానే. ఆయన రాయిలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, నవ్వుతూ మాట్లాడారు, పంచలేశారు మా మీద. ఉన్నంతసేపు మేము మాట్లాడే అవకాశం వల్ల ఆయనే మాట్లాడారు. కొన్ని ప్రశ్నలు అడిగితే ఆయన చాలా చాలా గమ్మత్తుగా చెప్పారు ఆన్సర్, చాలా భలే ఆనందంగా అనిపించింది. ఒకప్పుడు సినిమా సినిమాల ప్రభావం జనాల మీద ఉండేది, ఇప్పుడు జనాల ప్రభావం సినిమా మీద ఉంటుంది అన్నాడు ఆయన. ఓకే, ఒక్క మాట చూడండి, అది ఎంత వాస్తవం అన్నది ఆలోచించండి అన్న. ఈ రోజున మనం ఒక్కసారి అలా రీల్స్ తీస్తుంటే, యూట్యూబ్ చూస్తుంటే జనాలు ఏం కోరుకుంటున్నారు అది మనం చేస్తున్నాం, కానీ మనం ఏం తీస్తున్నామో జనాలు చూడలే, జనాలు చెప్పేస్తున్నారు. పైగా సినిమా రోడ్డు మీదకి వచ్చేసింది కదా, గ్రీన్ మ్యాట్లు, వాటి తాలూకా కట్స్ పేస్ట్ ఎక్కడ అంతా తెలిసిపోతుంది జనాలకి. దీన్ని ఎలా తీసారో చెప్పరుతారు, కానీ విద్వత్ ఉండి తెలిస్తే అది పర్వాలేదు. అది ఎటు వేరే రాకపోకలు తీసుకుంటుంది, సినిమా చిన్నదైపోతుంది. అవును, అంటే సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ముఖ్యంగా డిజిటల్ సోషల్ మీడియా దాని ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పుడు ఉపయోగించుకున్న దాన్ని బట్టే కదండి, అలా లేవు. కానీ ఈ హ్యాకింగ్స్, ఈ అకౌంట్స్, వీళ్ళు చిన్నపిల్లలు మామూలుగా ఒకసారి అలా తీస్తుంటే అకౌంట్స్ చెప్పకూడదు తెలియదు, కానీ మన ఆ కంటెంట్ అది ఆ ఏజ్కి కనెక్ట్ కాని కంటెంట్, దానివల్ల వాడికి అది తెలియకపోవడం వల్ల కూడా ఇదేంటో తెలుసుకోవాలి, ఆ పదం ఏంటో అదేంటో తెలియదు అని చెప్పని అడగాలి అనే ధోరణిలోకి వెళ్ళిపోయేలా స్ట్రైట్ అయిపోయిందన్న. మరి దారుణంగా స్ట్రైట్ అయిపోయింది అది. ఆ వయసుకి పిల్లలకి ఫోను అనేది మరి అది ఎంత దూరం ఇవ్వకూడదని మన ఇవ్వకూడదంటే అది తిడతారు. ఆడవాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలంటే తిడతారు. ఇదివరకు ఏంటంటే బుక్స్ పట్టుకునేవాళ్ళు పిల్లలు, చదువుకునే పిల్లలు, ఈరోజు ఫోన్లు పట్టుకుంటున్నారు. పుస్తకం అనేది పక్కన పడిపోయింది. నా శ్మశానంలో క్రికెట్ ఆడుకుంటూ, కాలువలో ఈతలు కొడుతూ, దుమ్ములో పొలాల్లో తిరుగుతూ, దొంగతనంగా జాంగాలను మామిడికాయలు కోసుకుంటూ, కాలేజీ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తూ, చదువుకునేటప్పుడు చదువుకుంటూ, కరెంటు పోతే పైకి వెళ్ళి పడుకుంటూ, ఫ్యాన్లు లేకపోయినా విసినకర్రలతో ఏం అద్భుతమైన ఒక చుక్కలు కనబడుతున్నాయి అన్న పైన అసలు ఆకాశంలో. అసలు ఎలాంటి క్లైమేట్. పిల్లలు అసలు ఎవరికైనా ఫిజికల్ గేమ్స్ అనేవి ఉన్నాయా? వెళ్ళిపోయి జిమ్లో ఏసీలో ఏం చేసుకుని కొట్టేసుకోవడం తప్ప అది మనం ఆడుకున్న మన చిన్నతనాల్లో మనం ఎన్ని గోల్డెన్ ఎరా, అది రకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. గోళీల ఆటలను, బచ్చాల ఆటను. అవును వచ్చాను కరెక్ట్. థమ్స్అప్ మూతలతో రాయిచి కొట్టి అదే పని నాది. సిగరెట్ ప్యాకెట్లు కొట్టి క్రికెట్ ఆడడం, కొబ్బరి చెట్లకి సొద్దముక్కతో గీసుకుని, లేకపోతే బెల్లం కోడు ఎగ్జామ్ వస్తే యూనిట్ ఎగ్జామ్తో ఆ ప్యాడ్తోనే క్రికెట్ మొక్కజొన్న పోతారు ఫాస్ట్గా తినేసి బాల్ని అదే చేసి అట్టతో ఆడడం, దీంతో ఎగ్జామ్ రాసిన అట్టతో. ఇలాంటి జీవితాలు అవన్నీ నిజంగానే అవన్నీ గోల్డెన్ డేస్ అని అనుకోవాలా. ఇప్పుడు మనం చూస్తుంటే బాధ కలుగుతుంటుంది, పిల్లల్ని చూస్తామంటే వాళ్ళు ఆడే ఆటలు ఇవన్నీ మనం అవును అవన్నీ మిస్ అయిపోతున్నారు. ఇదంతా కూడా మనంతా కూడా ఇక్కడ ఎక్కువైపోయిందన్న. ఇప్పుడు పుష్ అంతా ఇక్కడికి వెళ్ళిపోయింది, చేతులకి కాళ్ళకి ఏం లేదు, అంతా కూడా కాంపిటీషన్ అయిపోయింది. ప్రతిదీ కూడా కాంపిటీషనే. కెరీర్ ఈ కెరీర్లో పడి ఎడ్యుకేషన్ కంటే రెబలిజం, సెక్స్, తప్పుడు మాటలు, దూషించడం, మెచ్యూరిటీ లేకుండా పెద్దవాళ్ళని అవమానించడం, రోడ్ల మీద బైక్ మీద ర్యాష్గా త్రిబుల్స్తో వెళ్ళిపోతే అది ఒక స్టైల్ అనుకోవడం, అది ఇవన్నీ మనం చేసి వచ్చామన్నా. మనం అక్కడ ఫీట్లు చేయటం, అంతకంటే మనకంటే గొప్పగా ఏం పీకేందే లేదు ఇల్లు. నేను ఇంతకంటే దారుణాలు చేసి వచ్చాను నేను కూడా. కాకపోతే ఒక ఆడవాళ్ళు కనబడితే నా ఎంజాయ్మెంట్ నేను చేసేవాడిని, ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసేవాడిని కాదు. ఎంజాయ్మెంట్ అంటే నువ్వు సుఖపడ్డం, ఎదుటి వాళ్ళకున్న కంఫర్ట్ని పాడు చేయడం అనేది ఎంజాయ్మెంట్లోకి రాదు కదా.
అది లేకపోవడం అనేది ఇప్పుడున్న యూత్కి అది దరిద్రం. ఇక చాలా అంటే అవతల వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి, మన ప్రైవసీ అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అనేది అది పోయింది. అదంతా పోయింది. లైఫ్ ఎంజాయ్ చేయాలి, సరదాగా ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి, కానీ అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కదా. జరుగుతున్నాయన్న గోయింగ్ ఆన్ సినిమా.